రైతు భరోసా నిధులు వచ్చినాయా? రైతు భరోసా నిధులు పడ్డాయి. 6,000 రూపాయలు మెసేజ్ వచ్చింది ఇప్పుడే. మీ అందరికి వచ్చిందా చెప్పుర్రి నాకు. ఇగో క్రెడిటర్ ఫర్ 6,000 రూపీస్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మీకు వచ్చిందా ఎవరికన్నా చెప్పండి లైవ్లో. చెప్పిన కదా, నాకున్న 4 ఎకరాలకి 1 ఎకరంకి మెసేజ్ వచ్చేసింది. 6,000 రూపాయలు క్రెడిట్ అయిపోయింది. ఇటు రేవంత్ రెడ్డిని తిడుతున్నానే వేసిండేమో మరి ఎవరన్నా టక్కన. మొదలు నాకే వేసిరేమో. మీకు వచ్చిందా ఎవరన్నా మెసేజ్ చేయండి ఒకసారి లైవ్లో చూస్తున్న వాళ్ళు. 6,000 రూపీస్ క్రెడిట్ అయింది. అందరు రైతులకు వస్తున్నట్టున్నాయి. ఒకసారి మెసేజ్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. నేను మొన్న చెప్తే కూడా కొంతమంది నమ్మలేదు, కానీ వాళ్ళు చేసిన జిమ్కి అయితే అర్థమైంది కదా. చూడండి ఇంకా ఇగో మీకు అర్థమైతలే వాడు కాంగ్రెస్ పార్టీలో ఇంకా దరిద్రం. ఇగో నీ యాక్టింగ్ చూసి ఉసరవెల్లి కూడా ఉరేసుకొని చచ్చిపోతుంది చిట్టినాయుడు. అరే ఇవన్నీ మాటలు మాట్లాడుకుర్రు. వీరి బతుకుల మన్నట, బ్రోకర్ అట, గజినట, యువర్ రాంగ్స్. షి ఇన్ని మాటలు నేనైతే మాట్లాడలేను, నాతోని కాదు. సో మొత్తానికి ఇగో ఆయన చెప్పినటువంటి మాట అయితే, వడ్లు కొనడం నాతోనే అయితలేదు, నాకు చేతనైతలేదు. మీరు ఏం చేస్తారో చేసుకోరు. ఇక మీరు పంటలు పండిస్తే బండిరు, లేకపోతే లేదంటా ఉన్నాడు. సో ఈ వార్త ఇట్లుండదు. ఇక ఇది ఇట్లుంటే ఇక మరొక వార్త చూద్దాం. ఎందుకంటే ఆ రోజు ఒక మాట, ఇయ్యాల ఒక మాట. కొనుడు చేత కానప్పుడు మరి ఆ రోజు కేసీఆర్ని ఎట్లన్నావా? ఇగో ఇంకొక వార్త. ఇక 45 రోజుల్లో రైతు బంధు డబ్బులు విడుదల. 45 రోజులు ఎందుకు అయ్యేదానికి? ఎప్పుడైనా 45 రోజులు తీసుకున్నారు వాళ్ళన్నా? గతంలో కేసీఆర్ చేసిండు అట్లా. ఇవాళ 45 రోజులు ఎందుకు? గంతగానం ఎందుకు ఆలస్యం? ఏమనంటే డబ్బులు లేవు, బడ్జెట్ లేదంటావు. మళ్ళా బ్రహ్మాండంగా మూసి సుందరీకరణ చేస్తా అంటావు. బడ్జెట్ లేదంటావు, గాంధీ సరోవర్ అంటావు. బడ్జెట్ లేదంటావు, ఫ్యూచర్ సిటీ అంటావు. బడ్జెట్ లేదంటావు, రేర్ ప్యూర్ కేర్ అంటూ రకరకాల పేర్లతో ప్రజలను మభ్యపెడతావు. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇగో ఏమంటుండో. రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం చూసుడు కాదు, ఉన్న కథం పట్టట్టు. నువ్వు ఎందుకు తెలుసా? ఇప్పుడు 6,000 వేస్తాడు. ఆ 45 రోజుల వరకు మెల్లగా విడతల వారిగా అనుకుంటా చెప్తాడు. మళ్ళీ అప్పటికి పంట కాలం వస్తుంది, కోతలు వస్తాయి. మళ్ళా కొత్తగా పంట వేసుకోవడానికి సిద్ధమైపోతూ ఉంటారు, దుక్కులు దున్నుకుంటూ ఉంటారు. మళ్ళీ రైతు భరోసా కోసం ఎదురు చూస్తారు. ఏనడా అసలు ఇచ్చేది నువ్వు? మొదలిస్తావా, వెనకిస్తావా, నడుమిట్లు ఇస్తావా? ఏమిచ్చుడు కాలిపోయింది, ఏమిచ్చుడు పడ్డది. కాకపోతే ఇక నాకైతే ఒక గుడ్ న్యూస్. నాకైతే 1 ఎకరంకు పడ్డది ఇప్పుడే 6,000 రూపాయలు. మీకు పడితే మీరు చెప్పుర్రి. మీకు ఎవరికైనా వచ్చిందా కామెంట్ చేయండి. నాకైతే లైవ్లోనే ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. ఇగో నా బ్యాంక్ అకౌంట్లో 6,000 రూపాయలు క్రెడిట్ అయింది. మీకు ఎవరికైనా వస్తే చెప్పండి. ఇప్పుడు ఇది కూడా సంతోషమైంది. ఒకనాడు 4 ఎకరాలకు 20,000 వస్తే కూడా రాని సంతోషము ఇలా కేసీఆర్ వేసిన దాంట్లో లేని సంతోషము రేవంత్ రెడ్డి వేస్తే 6,000 రూపాయలకు సంతోషమైంది నాకు. గొప్ప కదా? ఎందుకంటే అవి ఖచ్చితంగా వస్తాయి అనుకున్నప్పుడు పెద్ద అదనిపించకపోతుండే. ఇది వస్తుందా రాదా, ఎటు పోతుందో, ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఎదురు కళ్ళు కాయలు కాసినాయి. కాబట్టి ఇప్పుడు 6,000 పడంగానే అబ్బా సాయిరామ్ అనిపించింది. ఇక మిగిలిన వస్తాయా, నాకున్న మిగిలిన 3 ఎకరాలకు వేస్తాడయ్యాడా, ఇక గంగల పోనీ. ఇక అది వస్తుందో రాదో ఎవ్వరికి ఎరకలేదు. ఇక చెప్పుడైతే చెప్పిరు. ఈయననేమో నాట్లు పూర్తయ్యే లోపు వేస్తామంటాడు. ఎవరా? తుమ్మల నాగేశ్వరరావు. నాట్లు పూర్తయిపోయే లోపే, నాట్ల ఓట్ల చెప్పురు కదా. నాట్ల లోపా ఓట్ల లోపా? ఇగో మళ్ళీ అనుకున్న పద్ధతిలోనే మీ నాట్లు పూర్తయ్యే లోపలనే వేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా నాట్లు పూర్తి కాలే, ఇంకా మాకు ఎరకలే, నాట్లు పూర్తి కాలే. ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు పడ్డాయేమో ఒకసారి మెసేజ్ చేయండి. నేను కూడా మీ మెసేజ్ చదువుతూ తప్పకుండా. అయితే వీళ్ళు చెప్పినటువంటి మాటకు ఇలా ఈ చేస్తున్నటువంటి ఈ ఏషానికి చాలా గ్యాప్ ఉన్నది. అందుకోసమే ఈ రైతు భరోసా గురించే వీళ్ళు చాలా బ్రహ్మాండంగా సపరేట్గా రాసుకున్నారు. రైతు భరోసా నిధులు నర్మెటలో ఏర్పాటు చేసిన సభా వేదికగా రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా ద్వారా 70 లక్షల మంది రైతులకు 3,600 కోట్ల నగదు సోమవారం వరకు రైతులందరి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. మీకు వచ్చినాయా రాలేదో చెప్పురు. నాకైతే వచ్చినాయి, నాకైతే పడ్డది ఇప్పుడే. మీకు నమ్మకం లేకపోతే మెసేజ్ చూపెట్టమంటే చూపిస్తా. నాకైతే పడ్డది 6,000 రూపాయలు క్రెడిట్ అయింది ఇప్పుడే. మళ్ళీ ఎప్పుడో కాదు, ఇప్పుడే క్రెడిట్ అయింది. మీకు కూడా అయి ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. నేను లైవ్లో అందుకే మీ కామెంట్స్ ఓపెన్ చేస్తా ఉన్నా. కామెంట్ బాక్స్ వచ్చిందా రాలేదో కూడా చెప్పండి. రానోళ్ళు ఉంటే ఆగం కాకుండా కొత్త వాళ్ళకు కూడా అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిరట. సో మీరు పెట్టినటువంటి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తా. అండ్ కాల్స్ కూడా చాలామంది చేసిర్రు, మాట్లాడదాం తప్పకుండా. మొత్తానికి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడ్డా అంటే
లేదు కూర్చున్నాడు అన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాట అంటే నిన్న 22 తారీఖు నాడు చెప్పాలి. సండే రోజు ప్రోగ్రాం పెట్టి సండే రోజు నుంచి రైతు భరోసా నిధులు అని చెప్పి తీరా చూస్తే అది మండే రోజు పడ్డాయి. సరే ఒకరోజు నెలలు ఆలస్యమైంది, ఒక్కరోజుకి వచ్చింది ఏమున్నది? ఇప్పుడు నెలలే ఎదురు చూస్తాం మనం, ఈ ఒక్కరోజుకి వచ్చింది ఏముంది? అయితే చాలామంది కామెంట్స్ చేసిండ్రు, తప్పకుండా మీ కామెంట్స్ చదువుతా నేను. నాకైతే పడ్డాయి, మీకు పడ్డాయా? మీకు పడ్డాయా? ఎదురు చూడాలి ఇక. పాప మీకు అందరు మెసేజ్ చూసుకుంటూ ఉంటారు, ఇక ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, నిజంగా వస్తుందా రావట్లేదా, అరే నరేష్ అన్నకు పడ్డాయి కానీ మాకు పడలేదు అంటే చెప్పినా కదా, ఒక ఎకరానికి అందరికీ ఇస్తా అని చెప్పిండు. అది ఎన్ని ఎకరాలను ఉండని. ఇగో స్టార్ట్ అయింది కదా, ఇంకేంది? ఇగో కృష్ణప్రసాద్ ఇంకా రాలేదన్నా అన్నాడు. ఓకే, కృష్ణప్రసాద్ ఏ జిల్లా బ్రో? నాది కామారెడ్డి జిల్లా. కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి జిల్లా ఆ నియోజకవర్గం. సో నాకైతే పడ్డాయి. అయితే దోమ పకీరప్ప 9593 అన్నగారు 6000 పడ్డాయి. చెప్పలే 6000 పడ్డాయి. ఇగో అఫెక్షన్ 8 ATV అంటూ రాలేదు. ఇగో శ్రీను చిన్న 1 ఎకరాకు పడ్డాయి అన్న, నాకు చూసిరు కదా పడుతున్నాయి అందరికీ కూడా. చిన్నం బాలకృష్ణ, ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ హరీష్ రావు గారికి ఉన్న టాలెంట్, కేటీఆర్ గారికి ఉన్న అవగాహన, కేసీఆర్ గారికి ఉన్న పట్టుదల మీకు లేదని అభిప్రాయం. జై తెలంగాణ అంటూ ఓకే. ఉమాలత 5928 అన్న నాకు 6000 రూపాయలు పడింది. ఎంత సంతోషంగా ఉన్నారు చూడు రైతులు. 6000 పడితేనే శంకర్.N8672 మీ అనాలిసిస్ విని రేవంత్ రెడ్డికి సిగ్గు వస్తుందని తెలంగాణ సోయి రావాలని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నానంటూ అన్నగారు 1 ఎకరానికి పడ్డదట, ఇంకా రాలేదట. గుడ్ మార్నింగ్ నరేష్ అన్న, నా గురించి వీడియో చెయ్యంటూ ఓకే. రాజు యాదవ్, జానీ J8852 ఐ హ్యావ్ రిసీవ్డ్ 6K అందరికి 6000 పడ్డాయి చూసుకోండి. గుడ్ మార్నింగ్ నరేష్ అన్న. మరి నరసింహ, సీఎం హరీష్ రావు ఇద్దరు రాజీనామా చేసి సిద్దిపేటలో బై ఎలక్షన్లో గెలిచి చూపెట్టాలి, ఎవరు గెలిస్తే వారే సీఎం. అవు కదా, ఇది బెస్ట్ ఉంది కదా, ఇట్లా పోటీ చేస్తే అయిపోతుందిగా. కృష్ణప్రసాద్ రైతు భరోసా పైసలు వచ్చినాయా? రైతు భరోసా రాలేదు, ఎవరికైనా అకౌంట్స్ పడ్డాయా అని కృష్ణప్రసాద్ అడిగిండు. ప్రసాద్ బాయ్ మా అందరికీ పడ్డాయి, నీకు పడలేదేమో, జర టైం చూసుకో, మీ జిల్లా ఏందో ఒకసారి కామెంట్ చేయి. రవి వంకోడ్ 8864 అన్న నరేష్ అన్న గుడ్ మార్నింగ్, నాకు కూడా 6000 పడ్డాయి అన్న. గొల్ల శ్రీకాంత్ పడలేదు. సరే పడని వాళ్ళందరూ కూడా ఎదురు చూడుర్రి, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, పడ్డోళ్ళంతా పడనోళ్ళకి చెప్పుర్రి, పడనోళ్ళంతా పడ్డోళ్ళని అడుగుండ్రి. ఇట్లా గమ్మతుంటుంది కదా, పడ్డోళ్ళు పడనోళ్ళకి చెప్పుర్రి, పడ్డోళ్ళకి చెప్పుర్రి, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోరు. అర్థమైందా? ఆ సినిమాలు ఉంటుంది ఆ డైలాగ్, ఏదో అంటారు కదా, నేను చెప్పింది అర్థమైందా మీకంటే మాకు అర్థం కాలేదు, అర్థం కాని వాళ్ళంతా అర్థమైన వాళ్ళని అడుగుర్రి, అర్థమైన వాళ్ళంతా అర్థం కాని వాళ్ళకు చెప్పుండ్రి, ఏం తెలియకపోతే నన్ను మాత్రం అడగకూరు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డిని మాత్రం అడగకూరి. మీరు చూసుకోరు, వాళ్ళకి పడ్డాయా వాళ్ళకి వాళ్ళేదా మీరు చూసుకోరు. గుడ్ మార్నింగ్ అన్న. స్వప్న గౌడ్ పోగుల, హాయ్ స్వప్న గారు, గుడ్ మార్నింగ్. సో అందరికీ 6000 రూపీస్ అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఇది వార్త. ఇక చూడరు, ఇక సోమవారం వరకు రైతులందరి ఖాతాల్లో జమ అవుతాయన్నారు. వచ్చే 45 రోజుల్లో 9000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 114 నెలలు పనిచేశారని, ఆ సమయంలో రైతులకు నెలకు 2533 కోట్లు ఖర్చు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 5500 కోట్లు వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తుందన్నారంటూ ఒక రుణమాఫీ చేసిర్రా, అది కొద్ది మందికి 21,000 కోట్లు చేసిరు కదా, దాన్ని డివైడెడ్ బై చేసుకుంటారు వీళ్ళు. దాన్ని డివైడ్ చేసుకొని అది కూడా మా క్రెడిటే, మా గొప్పనే, అది మీరు ఇచ్చిన హామీ, అది ఎన్నికల్లో హామీ, అది సపరేట్గా మీరు ఇచ్చింది ఏం లేదు. అది మీరు రైతుల పట్ల ప్రేమతో చేసింది కాదు. ప్రభుత్వంలోకి వచ్చి ఆ తర్వాత రైతుల సంక్షేమం కోసం ఏదైనా కొత్త పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని గొప్ప అంటారు. అది మీకు ప్రజల పట్ల లేదా రైతుల పట్ల ఉన్న ప్రేమ అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, మీకై మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సగం మందికి చేసి సగం మందికి ఎగబెట్టారు కదా, ఇంకా దాన్ని మీ తప్పిదంగా తీసుకోవాలి. లెక్కకైతే మీ చేతగానితనంగా చెప్పుకోవాలి యాక్చువల్గా. అట్లాంటి వాళ్ళు ఇంకా గొప్పగా మేము 5000 కోట్లు ఖర్చు పెట్టినాం, మేమే. అసలు రైతు బంధు కోసానికి ఎవరైనా ఎదురు చూసిరా ఎప్పుడన్నా? రెడీగా టైంకి. ఇంకోటి ఇట్లా ఓ పథకం కొత్తగా మొదలుపెట్టినట్టు గడికి ఇగో రైతు బంధు పథకం, ఇగో రైతు భరోసా ఇస్తున్నాం, ఇగో రైతులకు డబ్బులు పడుతున్నాయి అనుకుంటా గీ చెప్పుడేంది, గీ కట్టుకొత్తుడేంది, నాకు అర్థం కాలే. 9000 కోట్లకే మీరు ఇంత సీతారా చేస్తున్నారే, ఇక 1,00,000 కోట్లు పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే ఎటుపోతారో మీరు, అసలు ఏం చేస్తారో, అసలు మీతో అవుతుందో కాదో తెలియదు. చేసింది ఏందా, మీరు చేసిన అప్పు ఎంత? 3.5 లక్షల కోట్ల అప్పు. 3.5 లక్షల కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి ఏం చేసిండా అంటే ఏం చేయలే, గుండు సున్నా అని చెప్తారు ప్రజలంతా కూడా. కావాలంటే అడగండి మీరు. ఇగో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1,40,000 కోట్ల ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఇది రైతు ప్రభుత్వం, రైతు రాజ్యం అన్నారు. రైతులు రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు. తనకు ఇక చూడండి, ఇక ఎంత గొప్పగా చెప్పుకుంటుండో చూడండి ఒకసారి. ఇక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లతో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ నియోజకవర్గాల్లో కూడా పేద ప్రజల, దళితుల, గిరిజనుల, బీసీలు ఉన్నారని, వారికి అన్యాయం జరగొద్దు అనేది తన అభిప్రాయం అన్నారు. అంటే నాకు అర్థం కాలే, ఇప్పుడు కొడంగల్లో ఉన్నటువంటి పేదలకి, ఆ రైతులకి రైతు బంధు పడలేదా? కేసీఆర్ కిట్ రాలేదా? అన్ని పథకాలు రాలేవా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొడంగల్ కట్టలేదా? గట్లనే ఉంటుందా? బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంలో ఏం జరగలేదు అభివృద్ధి? రేషన్ కార్డులు ఏమి ఇవ్వలేడు ఆయన? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఏమి ఇవ్వలేదా? ఇట్లా ఎప్పుడు ఎందుకు నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళ నియోజకవర్గంలో చేస్తున్నాను గొప్ప చెప్తున్నావు కదా. గతంలో తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమరి నియోజకవర్గాలలో జరిగిందా జరగలేదా అనేది లెక్కేసుకోవాలి. దాని గురించి గొప్ప చెప్పడం ఎందుకని అంటా ఉన్నారు. సో ఇంకా చూడండి ఒక్కసారి. ఇగో 2014 నుంచి 24 వరకు నాటి ప్రభుత్వం కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చింది, గత 24 నెలల్లో సిద్దిపేటకు తాను ఎన్ని నిధులు ఇచ్చానో లెక్కదిద్దామంటూ సీఎం రేవంత్ అన్నారు. వివక్ష తన ఇంట వంట లేదన్నారు. పేదల కోసం పనిచేస్తుంది తప్ప రాజకీయ నాయకుల కోసం చేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని గొప్పగా చెప్తుంటే, ఇక్కడ మాట ఏంటిదంటే, ముచ్చట ఏంటంటే, ప్రాంతీయ భేదం ఉన్నది తమరికే, ప్రాంతీయ తత్వం ఉన్నది తమరికే. ఉంటే మంచిదే, ప్రేమ ఉండాలి, కానీ భేదం ఉండకూడదు. ఇలా ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటిది మాకు కావాలి, నర్మేటలో ఉన్నట్టే కొడంగల్కి కావాలని అడుగుతున్నావు, కానీ మరి ఇట్లా ఉన్నటువంటిదే ఒక ఆదిలాబాద్కో వేరే జిల్లాకో కావాలి, నల్లగొండకో మహబూబ్ నగర్కో ఇంకో జిల్లాకో కావాలని అడగాల్సినటువంటి తమరు బ్రహ్మాండంగా తమ నియోజకవర్గం కోసం అడుగుతున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా చూడండి, అదే రైతు భరోసా కింద 3,600 కోట్లు విడుదల అంటూ ఆ డబ్బులు అయితే పడ్డాయి, ఇప్పుడే అందరికీ క్రియేట్ అయినాయి. మీరు కూడా ఇంకా ఎవరన్నా క్రియేట్ కావాలి ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, ఏ జిల్లానో కూడా చెప్పండి. ఇగో రవి అంటా ఉన్నాడు, వంకోట్ 9 గంటలకు కరెక్ట్ అందరికీ మా ఊర్లో పడ్డాయి అన్న ఒకేసారి. ఓకే. వీర్ మల్గే నో అంటూ ఓకే. గుడ్ మార్నింగ్. కొంతమందికి పడ్డాయి, అంటే చాలామందికి పడ్డాయి. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి నేనే, నాకే పడ్డాయి కదా, ఇప్పుడే నాకే క్రియేట్ అయింది.